టీడీపీ నాయకులు చెప్పేదేమో మాటలు బలి చెప్తా ఉంటారు, కానీ చేసేది మాత్రం రచ్చే. టీడీపీ సోషల్ మీడియా, అదేవిధంగా ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నడిచే ఐటీడీపీలో పనిచేసే కొంతమంది వ్యక్తులు, ఆర్టిస్టులు జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి భార్యను ఏ విధంగా మార్పింగ్ ఫోటోలు వేసి వీడియోస్ చేస్తున్నారో మనం కూడా చూస్తున్నాం. ఆ వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. ఈ యాంకర్ శ్యామల గారి గురించి కానీ, ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారి గురించి కానీ, అదేవిధంగా వైఎస్ భారతి గారి గురించి, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏ విధంగా మార్పింగ్ ఫోటోలు వేసి సునకానందం పొందుతున్నాడో మనం కూడా చూస్తున్నాం. అంటే వీళ్ళేమో సోషల్ మీడియాని కట్టడి చేయాలి, సోషల్ మీడియాలో అబ్యూస్ని కట్టడి చేయాలని చెప్పేసి క్యాబినెట్లో మంత్రివర్గం తీర్మానాలు చేస్తారు. మళ్ళీ వీళ్ళు నడిపించే ఐటీడీపీలో మాత్రం ఆపోజిట్ పార్టీ నాయకుల ఫోటోల్ని మార్పింగ్ చేసుకుంటూ ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. నిన్నగాక మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి తీవ్ర పదజాలం వాడాడు. రీసెంట్గానే తెలంగాణలో పోక్సో కేసులో ఒక వ్యక్తి అరెస్ట్ అయి జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న అందరిని కూడా లేపేశాడు, పారిపోయాడు. అప్రాక్సిమేట్గా 6 మందిని చంపేసి పారిపోయాడు. ఆ వ్యక్తితో జగన్మోహన్ రెడ్డి గారిని కంపేర్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు మారుతాడు అనుకున్నప్పుడు సందర్భంలో కూడా ఆయన మారడం కాదు కదా, ఆయన ఇంకా దిగజారిపోతున్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు కాదు ఇవి, అంత అసభ్యకరంగా మాట్లాడాడు. రాజకీయ ప్రయోజనాల కోసం సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతూ వ్యవస్థీకృత సోషల్ మీడియా వేధింపులకు పాల్పడుతున్నటువంటి తీరు మీద సామాజికవేత్తలు, అదేవిధంగా మేధావుల నుంచి కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా. ముఖ్యంగా టీడీపీ, అదేవిధంగా జనసేన పార్టీల కనుసన్నల్లో జరుగుతున్నటువంటి ఈ తరహా వ్యవస్థీకృత వ్యక్తిత్వ హననం రాష్ట్రంలో ప్రమాదకర సామాజిక ధోరణిగా మారుతుంది. అంతేకాదు ప్రభుత్వం సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేస్తామని చెప్పేసి క్యాబినెట్లో ప్రకటిస్తున్నప్పటికీ మరోవైపు అదే పార్టీ సోషల్ మీడియా వ్యక్తిత్వ హననానికే దారితీసే కంటెంట్ ప్రచారం జరుగుతుంది. దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? నిన్న కూడా ఆయన పేర్ని నాని గారు కూడా మొత్తం వీడియోస్తో సహా చాలా బాగా వివరించాడు. జూనియర్ ఆర్టిస్టులు, అతను ఎవరో ఒక ఉంటాడు, సునీల్ రావి నూతల ఏదో పేరు, అతని పేరు. ఆ వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తనకు డబ్బులు ఇచ్చి ముందే సిద్ధం చేసిన కంటెంట్లో నడింపజేస్తారు, అందుకు పారితోషికం తీసుకుంటామని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే వాళ్ళకి కంటెంట్ ఎవరు ఇస్తున్నారు, వాళ్ళకి శాలరీస్ ఎవరు ఇస్తున్నారు? ఆయన నటించినటువంటి వీడియోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని జుగుత్సాకరమైనటువంటి కంటెంట్ మార్పింగ్ వీడియోలు రూపొందించడం జరిగింది. ఒక ఇంటర్వ్యూలో అతనే చాలా స్పష్టంగా చెప్పాడు, నాకు కంటెంట్ వస్తుంది, నాకు శాలరీస్ కూడా ఇస్తారు, మేము అలా ముందుకు ప్రొసీడ్ అయిపోతాం అనేసి. ఎవరు రాసి ఇచ్చేవాళ్ళు? మీరు రాసుకున్నారు, వాళ్ళే రాసి ఇచ్చినవి? నాకేం తెలీదు. నా కారుకు వస్తారు, ఎక్కించుకోపోతారు, మళ్ళీ ఆడ వదిలేసి వెళ్ళిపోతారు, ₹1,000 ఇచ్చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు దీని వెనకాల ఉన్న ఏంటి అనేది మనకి ఆ క్యాండిడేట్ ఎవరో తెలియదు మనకి. సో చేస్తున్నాం, పోతున్నాం ముందుకి, పని చేసాం, డబ్బులు ఇచ్చాం. ఈ తరహా చర్చలు రాజకీయ విమర్శల పరిధిని దాటి డబ్బులు వెచ్చించి వ్యక్తిత్వ హననానికి పాల్పడే ఒక వ్యవస్థీకృత నెట్వర్క్గా మారుతున్నాయని చెప్పేసి చాలామంది ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ప్రచారం సమాజంలో విద్వేషాన్ని పెంచి ప్రజాస్వామ్య విలువలని దెబ్బతీస్తాయని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి సోషల్ మీడియా వేధింపులకు సామాన్యులు, మహిళలు, ఈవెన్ చిన్నారులు కూడా బలవుతున్నటువంటి ఘటనలు ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా మనం చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెనాలికి చెందినటువంటి గీతాంజలి ప్రభుత్వ పథకం ద్వారా, ఆనాడు వైసీపీ ప్రభుత్వం ద్వారా ఆ మహిళ ఇల్లు పొందిన ఆనందాన్ని వ్యక్తం చేసిన తర్వాత టీడీపీ వ్యక్తులు చేసినటువంటి తీవ్ర ట్రోలింగ్కు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానాన్ని వ్యక్తం చేసినందుకు 8 ఏళ్ల చిన్నారి వేదికారెడ్డిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో విష ప్రచారం చేశారు. ఆమె కుటుంబం మీద కూడా తప్పుడు ప్రచారం చేసే మానసిక వేదనకు గురి చేశారు ఐటీడీపీ. అంతేకాదు ఇలా చెప్పుకోకపోతే చాలా చెప్పుకోవచ్చు. బెండపూడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల వీడియోలను వక్రీకరించి ట్రోల్ చేయడం, తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వేధింపులు ఆపాలని చెప్పేసి విద్యార్థులు విజ్ఞప్తి చేసిన పరిస్థితి మారలేదు.
అంతేకాదు తన కుమార్తె మరణానికి న్యాయం కోరుతున్న సుగాలి పార్వతీదేవి మీద కూడా టీడీపీ జనసేన వ్యక్తిగత దాడులు జరుగుతున్నాయని వేసి ఆ మహిళ మాట్లాడుతుంది. అలాగే ప్రభుత్వం మీద విమర్శలు చేసిన ఆంధ్ర పాడ్కాస్టర్ విజయ్ కేసరి కుటుంబ సభ్యులు, అదేవిధంగా జర్నలిస్ట్ అశోక్ వేములపల్లి కుమారుడు, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ తులసి చంద్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, తెలంగాణకు వచ్చినటువంటి విద్యార్థిని ఆస్మా వంటి చాలామందిని కూడా టీడీపీ జనసేన మద్దతుదారుల సోషల్ మీడియా ట్రోలింగ్కు గురవుతున్నారు. వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనే పేరుతో సామాన్యులను, మహిళలను, చిన్నారులను లక్ష్యంగా చేసుకోవడం, డబ్బులు ఇచ్చే ప్రతిపక్ష పార్టీ నాయకుల ఇంట్లో మహిళల మీద మార్పింగ్ కంటెంట్లు తయారు చేయించే ప్రచారం చేయడం ప్రజాస్వామ్య సమాజానికి ప్రమాదకరం. ప్రభుత్వ అండదండలతో ఆ వ్యవస్థీకృత వ్యక్తిత్వహనం కూడా నడుస్తుంది. ఈ డిజిటల్ మాఫియా మీద సమగ్ర దర్యాప్తు జరిపి చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని వేసి ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారి భార్య గురించి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆ సునీల్ రాబినోతలా చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా వాళ్ళ మీద కేసు కట్టి అట్లీస్ట్ ఒక సంవత్సరం రోజులైనా సరే జైల్లో పెట్టాల్సిన అవసరం కూడా. వీళ్ళే కాదులే, ఒక కిరా కారిపి అయితేనేమి, ఇంకొకటి ఉంటాడు వాడు బండోడు, వాడి పేరు గుర్తురాలేదు కానీ వాడు కానీ వాడితో వాడు ఇంకొకటి ఉంటాడు. ఈ మధ్యకాలంలో వాళ్ళ వీడియోస్ కూడా బాగా సోషల్ మీడియా వెళ్ళే సిగరెట్లు తాగుతా ఫూ అంటారు వాళ్ళిద్దరు. కానీ సీమరాజుతో పాటు ఇంకొకటి ఉన్నాడు, తెల్లగా ఒకటి ఉంటాడు, సిగరెట్లు తాగుతా ఫూ అని వేసి వీడియో కూడా క్లిక్ చేశారు. వీళ్ళ పరిస్థితి ఏమిటో నాకైతే అర్థం కాలేదు. నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అయితే మాత్రం వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారు, ఏ దేశాలకు పారిపోతారు,